మనకు జనాభా లెక్కలకు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళము మా భాష తెలుగు అనో, హిందీ అనో, గోండీ భాష అనో ఏదో చెప్పకుండా మా మూల భాష సంస్కృతం. నీ మాతృభాష ఏమిటంటే సంస్కృతం అని చెప్పే స్థితి అందరికీ రావాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన అరబ్బు భాష, ఎక్కడి నుంచి వచ్చిన ఇంగ్లీష్ భాష, ఎక్కడి నుంచి వచ్చిన ఉర్దూ భాష, వాళ్ళేమో ఎక్కువ ఉండడం ఏంటి, సంస్కృతం మూత భాష కావడం ఏంటి, సంస్కృతం మాట్లాడాడు దేశం మొత్తం మీద వేల సంఖ్య కూడా లేకపోవడం ఏమిటి, ఇది ఎంత ఘోరము. ఏకదంత అనే పేరుతో సంస్కృతాన్ని ఆన్లైన్ నేర్పిస్తున్నారు. అందరూ కూడా కేవలం ఇళ్లలో ఉండే తల్లులు లేదా పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కాదు, బాల్యం నుంచే ఈ వాతావరణ నిర్మాణం కావాలి. అందరం కూడా ఈ ఏకదంత లాంటి సంస్థల యొక్క సహకారంతో సంస్కృతము తెలుసుకోవడము, సంస్కృతం మాట్లాడడము, సంస్కృతం వ్యాప్తి చేయడం నేటి యొక్క యుగావశ్యకత.